కన్విన్స్ చేయటం, నేను అంత అన్ఇమాజినబుల్గా వాళ్ళు ఎవరు గుర్తుపట్టినట్టు చేయటం, వాళ్ళు కన్విన్స్ అవుతారు అనుకోవటం, అది అలా తీసుకెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే సినిమాకంటూ ఒక మైండ్, ఒక హార్ట్, ఒక దమ్ము ఉంది కాబట్టి ఇంత దూరం రాగలుగుతుంది పెద్ద అనే సినిమా. మొత్తం సినిమా దమ్ము మీద ఆడుతుంది, ఆర్టిస్టులు చేసిన పర్ఫార్మెన్స్ చేసిన మొత్తం టీం వర్క్ చేసిన విధానం ఇవన్నీ చూస్తుంటే చాలా ముచ్చట. అంటే నాకు నిజం చెప్పాలంటే సినిమా చూడలేదు, ఇప్పటికీ చూడలేదు, ధైర్యం సరిపోలేదు, ఇప్పుడు చూస్తాను. బట్ ప్రీ రిలీజ్లో నేను చెప్పాను పెద్ద కొట్టింది ప్రతిదీ సిక్సరే అని. ఆ తర్వాత నాది బెస్ట్ అవుతుంది సినిమాలో ఈ కెరియర్లో నా కెరియర్లో అని చెప్పాను. ఎక్కువ మాట్లాడేశాను అని భయపడ్డాను, కానీ నేను తక్కువే మాట్లాడాను. సినిమా కలెక్షన్స్ చెప్తున్నాయి. ఈ సినిమా ఇస్ జస్ట్ ఎ బేబీ. 4 రోజులు అయింది పుట్టి. ఇనిషియల్గా పుట్టగానే కొంచెం పాకుతారు, దేగుతారు, నడుస్తారు, ఇప్పుడు పరిగెడుతుంది, ఆ తర్వాత ఎగురుతుంది, ఎక్కడికో ఎగురుతుంది. చూడండి ఎక్కడికి ఎగురుతుందో మీరు తర్వాత చెప్తారు. ట్వీట్ చేసినప్పుడు అందరి పేర్లు చెప్పారు, న్యాచురల్లీ కాంప్లిమెంట్ చేస్తూ కంగ్రాచులేట్ చేస్తూ. నా బ్రదర్ జగపతి బాబు అన్నారు, సార్ థ్యాంక్ యూ సార్, దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ఇక సినిమా ఎట్లాగో మాట్లాడుతుంది. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు స్టార్టింగ్ విత్ మైత్రి మూవీస్ అంటే రంగస్థలం, శ్రీమంతుడు అనే సినిమా సూపర్ హిట్. నేను ఎప్పుడు ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, నా కెరియర్లో పెద్ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది, టాప్ 5లో ఉంటుంది, టాప్ 6 యాక్చువల్లీ. దిస్ కుడ్ బి మై బెస్ట్ ఇన్ మై కెరియర్ అని నేను చెప్పాను. సో వీ ఆల్ వెంట్ త్రూ ఆల్ దిస్ ఫేస్ అండ్ నౌ యూ విల్ సీ ద పీక్ ఆఫ్ పెద్ది. దీనికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ కూడా, ప్రతి ఒక్క బయర్కి. ఊపిరి పీల్చుకుంటారన్నాను, ఊపిరి పీల్చుకుంటున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మా సెలబ్రిటీస్కి ఈ ప్లాట్ఫామ్ ఒకటే పరిమితం, ప్రెస్కి, సోషల్ మీడియాకి. గడప గడపకి పెద్ద చేర్చే బాధ్యత మీది, మీరే చూసుకోవాలి, దగ్గరుండి మీరే చూసుకొని దీన్ని పెంచి 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 పోషించి పోషించి పెంచి పోషించి హ్యూజ్ చేయాలనేది నా కోరిక. మెయిన్గా పిఆర్ టీమ్, వంశీశేఖర్ అలాగే థ్యాంక్ యూ, అనురాగ్కి థ్యాంక్ యూ, నాకు డబ్బింగ్లో హెల్ప్ చేసిన పప్పుకి థ్యాంక్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీబడి వన్స్ అగైన్ థ్యాంక్స్. అండ్ బ్యాడ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి మరింత థ్యాంక్స్, ఎందుకంటే తెలియకుండా చాలా హెల్ప్ చేశారు మీరు. ఈ సినిమాని ఇంత ఘన విజయం చేయించినందుకు, ఇంకా చేస్తున్నందుకు అందరికీ, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. ఒక మంచి కథని చెప్పడానికి నేను చరణ్ సారు ఇద్దరం మేము ముందుకు వచ్చామండి. అంటే ఇది రెగ్యులర్ ఒక కమర్షియల్ ఫిల్మ్ కాదండి, ఇది ఒక 5 పాటలు 5 ఫైట్లు ఉండే సినిమా కాదండి. చరణ్ సార్ చెప్పినప్పుడు కూడా తెలిసింది, అంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది, ఒక పెద్దిగడి జర్నీ. అంటే 2017-18లో అనుకుంటా మోడీ గారు ఖేలో ఇండియా అని పెట్టారు. అంటే మట్టిలో ఆటగాళ్ళను వెతుకుదాం, అంటే ఇంటింటికి వెళ్ళి ఓటకు అడుక్కుంటాం కదా, అలాగే ఇంటింటికి వెళ్ళి ఆట కూడా అడుక్కుందాం, ఆటగాళ్ళని తీసుకొచ్చి దేశానికి పరిచయం చేద్దామని పెట్టారు. దాన్ని ఇన్స్పిరేషన్ కింద కూడా తీసుకున్నాను నేను ఖేలో ఇండియా అని ఈ ఫిలింకి. మీ చరణ్ సార్ కూడా మేము మాట్లాడుకున్నాం. అందుకే బొమ్మన్ గారు అంటారు ఏంటంటే, ఏంటి ఈడు తెస్తాడు విలేజర్స్ని చూసి ఒక నెగిటివ్ మైండ్ సెట్స్తో ట్రావెల్ మొదలవుతుంది బొమ్మన్ గారి ట్రావెల్. ఈడు తెస్తాడా, ఈ విలేజర్స్ తెచ్చేది ఇండియాకి మెడల్స్ అనుకుంటాడు. కానీ ఆయన మైండ్ సెట్ మారి ఈ విలేజెస్ మెడల్స్ తేగలరని ప్రూవ్ చేసేయడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో ఒక 150 కేజీలు 200 కేజీలు మూటలు అలవోకగా మోసేసే ఒక మనిషి ఇక్కడ ఉండిపోడు కాబట్టి కూలోడు అయ్యాడు. అదే నేషనల్కి వెళ్ళి ఉంటే ఒక హెవీ వెయిట్ ఛాంపియన్ అవుతాడని నేను నమ్మానండి. అది మాది ఉప్పాడ కొత్తపల్లి కాబట్టి సముద్రం పక్కనే, రోజు సముద్రం పక్కన ఉంటే ఒక ఫిషర్ మ్యాన్ ఎటువంటి సేఫ్టీ లేకుండా దండమని సముద్రంలో దూకేసేవాడు బోట్ నుంచి. నేను ఆ బోట్ నుంచి చూసే ఉండేవాడిని కాలేజీకి వెళ్తున్నప్పుడు. అరే ఈడు నేషనల్కి వెళ్తే ఒలింపిక్స్కి వెళ్తే మెడల్ తెస్తావాడు కదా అని ఫీల్ అయ్యేవాడిని నేను. అంటే ఆట అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఒక భాగం అని చెప్పాలనుకున్నా. అందుకే గురువు క్యారెక్టర్ పెట్టుకున్నానండి. అందుకే హీరో మూట మోసి గిరేస్తే అది కుస్తీ బాంగిడి పొట్టని, వాటర్ మోస్తే ఇంకొకటని, ఇలా ప్రతి ఆటలోని అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఉందని చెప్పాలనుకుని చాలా ప్రయత్నం చేసామాట అండి ఈ కథ. అంటే ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తెలియట్లేదు. ఎస్పెషలీ సినిమా చూడకపోయి ఉంటే నేను ఇంకా బెటర్గా మాట్లాడేవాడిని. సినిమా చూసిన తర్వాత నాకు ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చిన మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అక్కడ వచ్చిన వీడియో మిత్రులకి
అక్కడ సోషల్ మీడియాలో ఉన్న మిత్రులకి, టీవీలో చూస్తున్న అందరికీ, ఎస్పెషలీ మా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పడానికి, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇది ఎవరో నన్ను ఈ ఆఫీస్లో పుష్ చేసి పని చేయాలి, లేకపోతే ఈ దారిలో వెళ్ళి పని చేయాలని చెప్పి నేను స్వతహాగా నేను అనుకుని నేను చేసి నేను పిచ్చి డైరెక్టర్ని తన కథ నేను నమ్ముకొని ఇలా చేసినందుకు ఎంత సంతృప్తిగా ఉందంటే మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ సూచి థ్యాంక్ యూ చెప్తున్నాను ఆడియన్స్కి. ఆల్ ద సినిమా ఆడియన్స్ అక్రాస్ ఇండియా, యూకే, యుఎస్, దుబాయ్, అన్ని చోట్ల ఎవ్రీ డే సినిమా కలెక్షన్స్ కానీ వాళ్ళ లవ్ ఫర్ గుడ్ ఫిలిం పెరగడం చూస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను చాలా రోజుల తర్వాత ఒక సినిమా థియేటర్లో, ఒక మంచి సినిమా కామైన థియేటర్ కదా, ప్రసాద్లో కొంచెం క్లాస్గా ఉంటుందని వెళ్ళాను. ఆల్మోస్ట్ శ్రీరాములో లేకపోతే రమణంలో ఉన్నట్టు అంత రియాక్షన్స్ చూస్తున్నారు. అండ్ ఈ సీన్కి ఏదైనా చప్పలు కొడతారనుకుంటే కాదు, అసలు నేను అనుకోని సీన్స్ కూడా నాకు చప్పలు కొడుతున్నారు, ఇన్స్పైరింగ్గా ఉంది అంటున్నారు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక సినిమా కలెక్ట్ చేసినందుకు మా టీం అందరికీ, బుజ్జిబాబుకి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు, నా సినిమా కెరియర్లో, నా లైబ్రరీలో నంబర్ 1 or 2 సినిమాగా నిలిచిపోయే ఒక సినిమా ఇచ్చినందుకు. మొదటి రోజు కథ విన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా వెళ్ళి నేను హక్ చేసుకున్నాను. బట్ ఇది ఎంత రిస్క్ అయినా కదా అని నాకు తర్వాత తెలిసింది. ఇది ఎటైనా పోవచ్చు, బట్ ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే, వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం చూస్తుంటే, మనస్ఫూర్తిగా ఎవరైనా ఏదైనా పని చేస్తే, కష్టపడి మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో పని చేస్తే, అది రేజర్ ఎడ్జ్ కాదు, అది పక్క కమర్షియల్ సేఫ్ జోన్ సినిమా కాదు, ఏదీ కాదు, ఏదైనా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సింది. అలాంటి హిట్ మాకు ఇచ్చి నిరూపించినందుకు మా ఎఫర్ట్ అందరికీ. సో అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్ ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి చిన్న కుర్రోడికి, చిన్న పిల్లలకి, వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళతో పాటు వెళ్ళిన అమ్మమ్మలకి, తాతయ్యలకి, కొత్త ఆడియన్స్ని చూస్తాం మేము థియేటర్లో. వాళ్ళందరికీ ఇది బయటకు వచ్చి చూడాలనిపించే అలాగా కలిగించినందుకు మా సినిమా, వాళ్ళందరికీ కూడా నేను చాలా హెవీ హార్ట్తో థ్యాంక్ యూ చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాకి జగపతి గారు చెప్పినట్టు ఇక్కడ బిగ్గెస్ట్ సపోర్ట్ అనేది వేలాది మందికి, ఇలా కోట్లాది మందికి చేర్చేది మన మీడియా మిత్రులే. అండ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరికైతే చాలా నచ్చి మంచి రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా చేతులేచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగపతి గారిని చూశాను ఫస్ట్ టైం, ఆయన పూర్తి రోల్ని ఫుల్ లెంత్లో చూశాను. అసలు ఇన్స్పైరింగ్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒక ఆర్టిస్ట్గా నేను చూసిన కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఆయన ఇన్స్పైరింగ్ రోల్ చేశాను. అండ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ, శివరాజ్ కుమార్ గారి అదర్ యాక్టర్స్ అండ్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్లో మేము ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా చేసాము. సీన్స్ చేసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది మా అందరికి బిగ్మట్ ఉంది. బట్ ఆబ్వియస్లీ అది వేరే స్థాయికి మా పర్ఫార్మెన్స్ కానీ మా ఎఫర్ట్స్ తీసుకెళ్ళినారు. రెహమాన్ గారికి సార్ ఎక్కడున్నా సార్, రొంబ నండ్రి సార్, రొంబ థ్యాంక్ యూ. మీకు చాలా 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 రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మా సతీష్ గారికి ఫస్ట్ టైం ఇంత పెద్ద భారీ సబ్జెక్టు, ఇంత పెద్ద భారీ బడ్జెట్ తీసుకొని మాకు ఏ రోజు కూడా ఒక్క నొప్పి కూడా, లేకపోతే ఆయన కష్టం కూడా తెలియకుండా మాకు సరదాగా హ్యాపీగా 185 days షూటింగ్ చేస్తే, 285 ఎన్ని రోజులు షూటింగ్ చేసాం? 185 days షూటింగ్లో ఆల్మోస్ట్ 165 days మా వెంటే ఉన్న మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, చాలా మీ సాంగ్స్ నాకు ప్లేలిస్ట్లో లైఫ్లో ఉంటాయి. ఎప్పుడైనా నాకు బాధగా ఉన్నప్పుడు నాకు అంత ఇన్స్పైరింగ్ లిరిక్స్ మీరు రాసినందుకు థ్యాంక్ యూ. అలాగే బాలాజీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆర్టిస్ట్ అండ్ అందరూ దీన్ని ఇంత నమ్మి, ఇంత సిన్సియర్గా మనందరం పనిచేసినందుకు. ప్రతి అనే సినిమాకి సిన్సియారిటీ అవసరం. ఇంత సిన్సియర్గా వాళ్ళు కూడా నచ్చి సినిమా థియేటర్ రావాలంటే మేము కూడా అంత సిన్సియర్గా చేయాల్సి వచ్చింది. సో వాటిలన్నిటికీ నేను మనస్ఫూర్తిగా ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.